గత 35 సంవత్సరాలుగా ఎలక్ట్రిసిటీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించడమే కాకుండా ఒక అట్టడుగు గ్రామీణ ప్రాంతాల నుంచి అదే రకంగా సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా చదువుకొని తన వంతు కర్తవ్యాన్ని పోషించడమే కాకుండా తన ఊరును తన చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని పే బ్యాక్ టు సొసైటీగా ఎన్నో సేవలు చేస్తున్న ఆంజనేయులు సారు మేము వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. వారి చుట్టుపక్కల ఏరియా చూస్తే ఏ రోడ్డు చూసినా ఎర్రజెండా సమాధులే. ఏంటన్నా ఇట్లా ఉంది అని అంటే ఈ ఏరియా ఇట్లాంటిదిరా, ఈ ఏరియా పరిస్థితి ఇది అని చెప్పేసి అంటుంటే ఆ రోజుల్లో అక్కడి నుంచి బయటకు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదవడమే కాకుండా ఎడ్యుకేషనే అంతంత మాత్రం అందుతున్న టైంలో చదవడమే కాకుండా తన చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని మొత్తాన్ని కూడా తీర్చిదిద్దడం, వారు అక్కడున్న చాలామంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ కూడా చాలామందికి ఆయన గురువు గారు అని చెప్పేసి పిలుచుకుంటున్న సందర్భం, చాలామందికి మ్యాథ్స్ చెప్పడం, చాలా డైరెక్షన్లు ఇచ్చేవడం. అదే రకంగా ఇప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఆయన్ని చాలా దగ్గరగా చూస్తున్నాం. గొప్ప విషయం ఏంటంటే నిరంతరాయంగా ఆ పేపరు ఒక 30 పేపర్లైనా చదువుతాడు, ఇంగ్లీషు తెలుగు. చదవడమే కాకుండా వాటిలో ఏదైనా సమాజానికి ఉపయోగపడేదంటే ఇమ్మీడియట్గా వాళ్ళ చుట్టుపక్కల ఉండేటోళ్ళ కమ్యూనికేట్ చేయడం, దీన్ని వాడుకోండి అని చెప్పడం. వాళ్ళ పిల్లల్ని కూడా చాలా స్పెషల్ ఎడ్యుకేషన్లో పెట్టాడు, రొటీన్ ఎడ్యుకేషన్ కాకుండా. ఇందాక మాట్లాడిన పాప చూస్తే ఆమె ఇంగ్లీషు ఆమె స్పీడ్ ఎట్లా ఉందో తెలుస్తుంది. అంటే చాలా స్వేచ్ఛ ఇచ్చాడు పిల్లలకు కూడా. మీకు ఏం కావాలో చదువుకోండి అని చెప్పేసి దగ్గరుండి ఎంకరేజ్ చేయడమే కాకుండా మీ ఇష్టమమ్మా అని చెప్పాడు. ఇక్కడ చుట్టుపక్కల రిలేటివ్స్ ఫ్రెండ్స్లలో కూడా చాలా విషయాల్లో వాళ్ళ డైరెక్షన్ ఇవ్వడమే కాకుండా సంబంధాలకు కూడా దగ్గరుండి మాట్లాడి తన పాత్ర పోషించినాడు. ఎక్కువగా ఏ రోజు కూడా గత 10 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం, ఒక్క టాబ్లెట్ వేసుకున్న పాపాన పోలే, ఒకరోజు జ్వరమని హాస్పిటల్కి వెళ్ళిన పాపాన పోలే, లీవ్ పెట్టిన పాపాన పోలే. ఏదైనా అవసరం ఉండి మనిషి రాలేదు అని తెలిస్తే ఊళ్ళో ఏదో ఒక సమస్య, ఎవరో ఒకరు పోయారు, లేకపోతే నా అవసరం అక్కడ ఉందిరా అని చెప్పేసి పెద్ద మనుషులను కూర్చోబెట్టి పంచాయతీ చేసి వచ్చే గొప్ప నేచర్. నిజంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తే చాలా విషయాలు, డిఫరెంట్ విషయాలు మీరు అన్నట్టుగా వేషధారణ, ఫుడ్, ఈవెంట్లు ఉన్నాయో అదే రకంగా లోతుగా ఇంకా ఆయనతో కూర్చొని మాట్లాడుతుంటే అసలు ఆ సమస్యలు అనిపించవు. అవన్నీ మాట్లాడుతుంటే ఒక పరిష్కారం డైరెక్షన్లో ఉంటాయి. ఫస్ట్ టెన్షన్ పడ, కూర్చో. మేము అనుకోకుండా ఏదో విషయం ఉండి మేడం ఇట్లా చెప్పారనో, లేకపోతే డైరెక్టర్ అనో, లేకపోతే ఇంకోటో ఏదో చెప్తే కూర్చో, రైట్ చెప్పు అది చెప్పి నేను చూసుకుంటా పోండి అంటే ఆయనతో ఉండడానికి ఎంత కంఫర్ట్ ఫీల్ అయ్యామో అదే రకంగా ఆయన టెన్షన్ తీసుకోవడమే కాకుండా కింద ఉండేటోళ్ళకి కానీ పైన ఉన్న వాళ్ళకి కానీ ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా సింపుల్గా ఆయన ఎట్లుండాడో ఆ రకంగా సమస్యను పరిష్కరించే గొప్ప నేచర్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అటువంటి సారు నిజంగా ఈరోజు రిటైర్డ్ అవ్వడం వ్యవస్థకు ఒక గొప్ప లోటే. అదే రకంగా మేడం గారు డైరెక్టర్ అయిన తర్వాత ఆయనకు వచ్చిన ధైర్యం అంతా ఇంత కాదు. ఒక 10 ఏనుగులు, మీరు గుర్రాలు అన్నారు చూడండి, ఆ గుర్రాన్ని 10 గుర్రాల మీద వస్తున్నట్టు వచ్చేటోడు ఆఫీస్కి, పోయేటప్పుడు కూడా అట్నే గుర్రాల మీద పోతున్నట్టు ఉండేటోడు. ఏంటి ఇంత ఎనర్జీ అంటే మేడం దగ్గర పోతాడు, మాట్లాడతాడు, వచ్చేస్తాడు అంతే. ఏమైనా ఉంటుందా అంటే అది లేదు. తీరాపోతే ఒక కాఫీ కానీ హార్లిక్స్ కానీ తాగుతారు వాళ్ళు అంతే. ఇక ఆ రోజు అట్లా గడిచిపోతుంది. అంటే నిజంగా మేడంతో వారికి ఉన్న రిలేషన్ రీత్యా చాలా గొప్పగా, పర్టికులర్లీ LIS లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో మేడం మమ్మల్ని నమ్మి బల్క్ లోడ్స్ ఇచ్చిన తర్వాత దాదాపు 1000 కోట్ల రూపాయల వర్క్స్ ఆయన ఆధ్వర్యంలో వితిన్ స్పాన్ ఆఫ్ 3 monthsలో వ్యవస్థకు ఎసెట్ చేశాం. అదే రకంగా డిస్కమ్ మిత్రులు ఉన్నారు, సిఈ గారు, ఎస్సీ గారు, వాళ్ళకైతే పర్మనెంట్ రిసోర్స్ని ప్రొవైడ్ చేసింది లతా వినోద్ మేడం. కంటిన్యూషన్గా మీకు కన్జంప్షన్ పేరు మీద నిరంతరాయంగా డబ్బులు వచ్చేటట్టుగా ఆయన తీర్చిదిద్దడంలో మా సిఈ గారు ఒకసారి టెన్షన్ అవుతున్నా, 2 సార్లు నేను మాట్లాడతా, మీరు కొంచెం ఆగండి అని చెప్పేసి ఆయన ముందుకు వచ్చి మేడంకి ధైర్యంగా చెప్పి పరిష్కరించడంలో చాలా దిట్ట. అదే రకంగా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన ఇంకొక విషయం ఏంటంటే ఈ అన్ని సమస్యలు కానీ ఆయన 35 సంవత్సరాలు ఒక చిన్న మచ్చ లేకుండా జీవితం గడపడమే కాకుండా ఈ వ్యవస్థలో ఈ రోజుల్లో పెను మార్పులకు లోనవుతున్న ఎలక్ట్రిసిటీ రంగంలో ఇంత సుఖంగా
ఇంత పెద్ద మేము 100-120 మంది అనుకుంటే 300 మంది గ్యాదరింగ్తో సన్మానం చేసుకోవడం, అదే రకంగా ఎక్కడ చిన్న మెమో లేకుండా రావాల్సిన బెనిఫిట్స్ అన్నిటిని కూడా తీసుకొని రిటైర్డ్ అవ్వడం నిజంగా అదృష్టం. ఇంత పెద్ద జర్నీలో రోజా మేడం గారి పాత్ర చాలా గొప్పది. నిజంగా ఆయన అంత చిరునవ్వుతో, ఆయన ఆ వేషధారణతో, లేకపోతే ఆయన కావాల్సిన తిండి, ఆయనకి ఇచ్చిన ఫ్రీడమ్, ఇవాళ ఈ వ్యవస్థలో ఆయనకి ఇన్ని రకాలుగా అవార్డ్స్ రివార్డ్స్, అదే రకంగా ఎస్సీగా అవ్వడానికి మీ సహాయ సహకారాలు, మీరు పడ్డ ఇబ్బంది బాధలు అన్నీ ఇన్ని కావమ్మా. నిజంగా మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున, అలానే తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారిని మంచిగా తీర్చిదిద్దారు. అదే రకంగా మీ పిల్లలు, మీరు ఎట్లయితే జీవితాన్ని ఆశిస్తున్నారో ఆ రకంగా డెఫినెట్గా ఆయన డైరెక్షన్లో తీసుకెళ్ళగలుగుతాడు. ఎక్కడ ఒరగరు తొరగరు, సమస్యను సమస్యగానే భావించే మనస్తత్వం కాదు. కాబట్టి ఆ ధైర్యం చాలా గొప్పది ఆయనకు. ఆ ధైర్యం మీద ఏ సమస్య కూడా ఆయన్ను నిలదీయలేదు, ఎదురుగా నిలబడలేదు. ఒకవేళ అదే సందర్భం వచ్చి నిలబడినా తోసుకొని వెళ్ళే దమ్ము ధైర్యం ఉన్న ఆంజనేయులు గొప్ప క్యారెక్టర్ అని చెప్పేసి తెలియజేస్తూ, నిజంగా ఆ గుర్రంకి తగ్గట్టుగా ఆ డైరెక్షన్లోనే 10 గుర్రాలు కలిస్తే ఎంత ఎనర్జీ ఉంటుందో అంత ఎనర్జెటిక్గా ఇప్పటికీ నేను ఆయనకంటే కనీసం 10 సంవత్సరాలు చిన్నోడిని, కానీ నేనే ముసలోళ్ళు లెక్క కనబడుతున్నా. ఆయన చూస్తే ఎవరు రిటైర్డ్ అవుతున్నారంటే కూడా నమ్మలేని పరిస్థితి. ఇట్లాంటి గొప్పగా ఆరోగ్యాన్ని, వ్యవస్థను, బంధువులను, మిత్రులను అందరినీ క్రోడీకరించి నిజంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, లైఫ్కి ఏదైతే అచీవ్మెంట్ ఉంటాయో అవి పే బ్యాక్ టు సొసైటీ అని తనతో తన చుట్టుపక్కల ఉండే వాళ్ళను నిరంతరాయంగా తనకున్న దాంట్లో హెల్ప్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు ఇదే రకంగా కంటిన్యూ చేయాలని, అదే రకంగా ఆయనకు చాలా రోజుల నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాం, ఏం చేస్తారు సార్ రిటైర్డ్ అయిన తర్వాత? చాలా పనులు ఉన్నాయి శివాజీ, బయటకు వెళ్తే చాలు, పెద్ద సమాజం, చాలా పనులు ఉన్నాయి, అసలు చాలా సమాజానికి చేయాల్సిన అవసరం ఉంది. మన యాక్టివిటీస్, మన సోషల్ అవేర్నెస్ని, మన సమాజాన్ని అవేర్నెస్ చేయడానికి చదువుకున్న వాళ్ళంగా నాకున్న ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి ఇంకా జోడించినట్టయితే చాలా గొప్ప వాళ్ళు అవుతారు. వాళ్ళని తీర్చిదిద్దడానికి నా ఎనర్జీస్ అని చెప్పేసి వాడతానని చెప్పేసి వారు నాకు పర్సనల్గా చెప్పి ఉన్నారు. ఆ రకంగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దడంలో మీ పాత్ర గొప్పగా ఉండాలని, దానికి రోజా మేడం రోజా పువ్వు లెక్క రోజు స్మైల్తో మిమ్మల్ని వెల్కమ్ చెప్తూ కాలం గడపాలని చెప్పేసి ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ, పర్టికులర్లీ లతా వినోద్ మేడం గారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ అండ్ ఆల్.